హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ రోజున క్రిస్మస్ కానుకనైతే ఏపీ ప్రజలకైతే అందించబోతున్నారు. సో ఇది ఎప్పటి నుంచి క్రిస్మస్ కానుక ఇస్తారు, ఆ క్రిస్మస్ కానుకలో ఏమేమి వస్తువులు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వీడియో చూసుకున్నట్లయితే తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం మళ్ళీ చంద్రన్న కానుక పంపిణీ రెడీ అయితే అవుతుంది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలైతే చేసింది. అంటే గత ప్రభుత్వంలో కాకుండా అంతకు 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ కానుకలు అయితే ఇవ్వడం జరిగింది. చంద్రన్న సంక్రాంతి కానుక మరియు క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని పంపిణీ అయితే చేసింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే నిలిపివేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు మళ్ళీ వీటిని పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ఈ పథకాలను పునరుద్ధరించేందుకు పౌర సరఫరా శాఖ కసరత్తు అయితే ప్రారంభించడం జరిగింది. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే ఈ కానుకల కోసం ప్రభుత్వం ఏడాదికి 538 కోట్లు ఖర్చు చేయాల్సి అయితే ఉంటుంది. ఈ లెక్కన 5 ఏళ్లలో 2,690 కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ పథకం కింద చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక కింద 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ బెల్లం, 1/2 లీటరు పామాయిల్, కిలో గోధుమ పిండి, 100 గ్రాములు నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకైతే ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఏమేమి ఇస్తారో మరొకసారి చెప్తారు, జాగ్రత్తగా వినండి. 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కిలో బెల్లం, 1/2 లీటరు పామాయిల్, కిలో గోధుమ పిండి, 100 గ్రాములు నెయ్యి. సో ఇవన్నీ కలిపి క్రిస్మస్కి అయితే ఏపీ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. ఫ్రెండ్స్, క్రిస్మస్కి సంబంధించి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోండి. మళ్ళీ సంక్రాంతికి అయితే ఇవే కిట్లను అయితే ఏపీ గవర్నమెంట్ ఇవ్వబోతుంది సంక్రాంతి కానుక కింద. సో క్రిస్మస్కి తీసుకున్న వాళ్ళు సంక్రాంతికి అయితే తీసుకోలేరు. సో ఎవరికెవరికో క్రిస్మస్కి కావాలో వాళ్ళందరూ అయితే దీంట్లో తీసుకోవచ్చు. ఒక్కసారి దీంట్లో తీసుకుంటే మాత్రమైతే సంక్రాంతి కానుకలు తీతే ఇవ్వరు. సో ఇది ఒకరంతా జాగ్రత్తగా తెలుసుకోండి. సో గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.